30 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్లో ఈరోజు డే వన్లో నేను మార్నింగ్ 5 to 9 వరకు నేను ఏమేమి ఫుడ్స్ తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఎంప్టీ స్టమక్తో నైట్ సోక్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ ఫుల్ మెథీ సీడ్స్ వేసుకొని, అంటే మెంతులు ఉంటాయి కదా, అవి వేసుకొని సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ అవి తాగేశాను. తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆమ్లా, కరివేపాకు, అలాగే కొంచెం జింజర్ వేసుకుని మిక్సీ పట్టుకున్న జ్యూస్ అయితే తాగుతున్నాను. ఈ జ్యూస్ వల్ల మనకైతే హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో అందుకు నా హెయిర్ కేర్ రొటీన్లో ఈ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలాగ ఒక 1 hour తర్వాత తాగేసిన తర్వాత నైట్ సోక్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు ఉంటాయి కదా, అవి ఒక 10 తీసుకుంటున్నాను. నేను నైటే నెక్స్ట్ డేకి ఏం కావాలన్నీ సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను. 10 బాదమ్స్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మిలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ నువ్వులు అన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అది ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఈ సీడ్స్ ముందే డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నాను. అది డైలీ ఒక స్పూన్ తీసుకుందామని చెప్పి ముందే రోస్ట్ చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్గా రాగా అంటే ఇలాగా ఫ్రై చేసి పెట్టుకుని డైరెక్ట్గానే తీసుకుంటాను, లేదు అనుకుంటే స్మూతీస్లోనే యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా 1 స్పూన్ వేసుకొని తినేసిన తర్వాత ఒక 1 hour తర్వాత బీసీసీ జ్యూస్, బీట్రూట్, క్యారెట్, కుకుంబర్ వేసుకొని జ్యూస్ చేసుకొని అది తాగేశాను. ఈ వాటర్ వచ్చేసి రోస్మెరీ, మెంతులు అండ్ కొన్ని లవంగాలు వేసుకొని బాగా మరిగించుకొని ఒక స్ప్రే బాటిల్లో పెట్టుకున్నాను. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ప్రే చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో అందుకు ఒకసారి హెయిర్ మొత్తం డిటాంగిల్ చేసుకొని ఈ హెయిర్ స్ప్రే అనేది యూస్ చేసుకోవాలి. ఇది డైలీ అన్నా యూస్ చేసుకోవచ్చు, లేదంటే డే బై డే యూస్ చేసుకోవచ్చు. నేను డే బై డే యూస్ చేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఆ రోస్మెరీ స్ప్రేని. ఈ స్ప్రే నేను ఎవ్రీ వీక్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఫ్రెష్గా, అంటే 1 week వరకు స్టోర్ ఉంటుంది కాబట్టి వీక్కి చేంజ్ చేస్తూ ఉంటాను. 10 days 20 days అలా అయితే యూస్ చేయొద్దు. వీక్కి మనం మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా బ్యాచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా హెయిర్ మొత్తం స్ప్రే చేసుకోవడమే, అంతే. ఇది వచ్చేసి నా డే 1 ఆఫ్ హెయిర్ కేర్ ఛాలెంజ్. మీరు కూడా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఈ హెయిర్ స్ప్రే నేను ఒక వ్లాగ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా పెట్టున్నాను ఆల్రెడీ. లేదు అంటే ఇంకా కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.